greatness of the person is, I am letting off this officer with a warning because he has a lot of future before him. He should cultivate respect for rule of law అన్నాడు. సో ఇది రూల్ ఆఫ్ లాను మనం వీ కెనాట్ violate. That's fundamental to any officer. But the general feeling that is going around is that you are violating rule of law. దీని మీద మీ రెస్పాన్స్. సార్ దీంట్లో 2-3 క్వశ్చన్స్ మీరు దాంట్లో ఫస్ట్ నెంబర్ 1 ఈజ్ పట్టాస్ ఉంటాయని అంటున్నారు. చెరువులో పట్టాలు ఇవ్వడానికి లేదని అన్నారు. హుస్సేన్ సాగర్లో పట్టాలు ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన వందలాది చెరువుల్లో 3 రకాల ల్యాండ్ ఉన్నదన్నమాట. ఒకటి షికం సర్కారీ, విచ్ ఇస్ ఏ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. అదర్ వన్ ఈజ్ ద షికం పట్టా. షికం పట్టా ఈజ్ ఇట్ కుడ్ బి గవర్నమెంట్ ల్యాండ్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ ఆన్ ఏక్సాలా లీజు, అది కల్టివేషన్ కోసం. బట్ ఓనర్ మైట్ బి ద గవర్నమెంట్. సో అంటే అది ఓనర్ ఈజ్ ద గవర్నమెంట్ బట్ ఓన్లీ ఫర్ కల్టివేషన్ పర్పస్ ఇచ్చారు, అది ఇవ్వచ్చు. మూడో రకం ఈజ్ ద ఓనర్ ఈజ్ ద పట్టేదార్. దేశ పట్టేదారు ఉన్నట్టు విత్ ఇన్ ద షికం ఇట్సెల్ఫ్, అంటే ఎఫ్టిఎల్ షికం ఇస్ బెల్లి అనేది కాబట్టి. సో ఆ దాంట్లో పట్టాలు ఉన్నటువంటి ల్యాండ్లు చాలా చెరువులు ఉన్నాయి. కాప్రా చెరువు ఉంది. కాప్రా చెరువు మనకి సికింద్రాబాద్, మన ఇక్కడ ఉన్నటువంటి కాప్రా ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటిది 108 ఎకరాల చెరువు. దాంట్లో అంగుళం కూడా సర్కారీ భూమి లేదు, మొత్తం పట్టా భూమి. సో ఐ వాజ్ ఆల్సో, నాకు ఫస్ట్లో క్లారిటీ లేకుండింది. అదంతా పట్టా ల్యాండ్ ఉండకపోవచ్చు, ఉంటే షికం పట్టాను ఉంటుంది, లేకపోతే సర్కారీ భూమి ఉండొచ్చు. నల్లగండ్ల చెరువు ఒకటి ఉంది. నల్లగండ్ల చెరువు అని దాంట్లో 86 ఎకరాలు ఎంత ఉంటే మొత్తం కూడా పట్టా భూములు అనమాట. అంటే పట్టాలు ఉన్నటువంటి భూములు చాలా ఉన్నాయి. చాలా రైతులు కూడా దే ఆర్ ఓనింగ్ ల్యాండ్స్ ఇన్ ఇది. ఇది రావడానికి కూడా కారణం ఏంటనేది కూడా నేను జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొంచెం ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ సార్, ఎలా ట్రై చేద్దామని చూస్తే, గతంలో చెరువులు తయారు చేసినప్పుడు ఎవడు దే వర్క్ ఇన్ జైలోస్ ఉండొచ్చు. బహుశా ఏంటంటే ఇరిగేషన్ వాళ్ళు ఒక లైన్లో తీసుకొని ఉండొచ్చు, రెవెన్యూ వాళ్ళు ఒకటి తీసుకొని, కెడస్ట్రల్ సర్వే సరిగ్గా జరిగి ఉండకపోవచ్చు. అంటే చెరువు మార్కింగ్ ఇరిగేషన్ వాళ్ళు ఏదో ఇచ్చేసి ఇది చెరువు అని చెప్పి చెబుతారు. దాని లోపల కెడస్ట్రల్ అంటే ఏ సర్వే ఏది వచ్చిందనేది వీళ్ళు మార్క్ చేసింది సరిగ్గా చేసి ఉండకపోవచ్చు. ఆ కోఆర్డినేషన్ లేకపోవడంతో పట్టాలు కూడా అప్పుడు అక్వైర్ చేయకుండా కూడా నిజాం కాలంలో కొన్ని చోట్ల చెరువులు జరిగి ఉండొచ్చు, అవి పట్టాలుగా మిగిలిపోయి ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో చెరువులో పట్టాలు ఉన్నటువంటి 100 చెరువుల్లో ఉన్నాయన్నమాట. నెంబర్ 2, రూల్ ఆఫ్ లా వైలేషన్ గురించి వచ్చినప్పుడు, రూల్ ఆఫ్ లా మేము అన్నది అదే, నోటీస్ ఇవ్వకుండా కూలగొడుతున్నారు అనేది రూల్ ఆఫ్ లా వైలేషన్ అని అన్నారు. వీఆర్ టేకింగ్ రికోర్స్ ఫ్రమ్ బుల్డోజర్ జస్టిస్, సుప్రీంకోర్టు ఉత్తర్వు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవుతుంది తీసుకుంటున్నాం. ద వెరీ కోర్ట్ పారా 91 వెరీ క్లియర్లీ స్పెసిఫైస్ యూ డోంట్ నీడ్ టు ఇష్యూ ఎ నోటీస్ అని. నోటీస్ ఇవ్వాల్సింది ఏదైనా ఇచ్చారు, ఇది ఫాలో అవ్వకూడదు అవసరం లేదు అనేది ఈ పారా 91లో ఎక్సెప్షన్స్ కూడా చెప్పారు. నేను అదే చెప్పాను. సో దెన్ ఇట్ ఇస్ హౌ ఇస్ ఇట్ ఎ రూల్ ఆఫ్ లా వైలేషన్? కాదు. నెంబర్ 2, రూల్ ఆఫ్ లా, దీనికి ఇప్పుడు మేము లోతుకుంట ఇష్యూ మన కోర్టులో వచ్చినప్పుడు కూడా అతను ఎవరైతే ఒక బిల్డర్ ఉంటాడో అతను వెళ్ళేసి లోతుకుంట 1 and 2 అనే సర్వే నెంబర్స్ దగ్గర అక్కడ అతను భూమి ఉన్నట్టుగా అతను ఉంటుంది అంత అన్నట్టు. బట్ అతను వచ్చి కూర్చుంటుంది ఎక్కడ, ఏదైతే కంటోన్మెంట్ బోర్డులో ఉన్న GLR 243 అనే దాని దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడు. ఇప్పుడు మా ఇల్లు ఉంది సార్, నా ఇంటికి నాకు దక్షిణాన పలానా పుల్లారావు ఉంటాడు, ఉత్తరాన వెంకట్రావు అనేవాడు ఉంటాడు, ఏది పశ్చిమాన వైపు రోడ్డు ఉంది, ఇంకో వైపు ఏమో ఇంకోటి ఎవరో సమ్ రవి అనేవాడు ఎవడు ఉన్నాడు. అది షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ క్లియర్గా డిఫైన్ అయ్యింది. అంటే నా ఇంటి పక్కల ఎవరున్నారు. ఇప్పుడు ఎవరైతే కనుక ఈ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ విల్ నెవర్ మ్యాచ్ ఆన్ ద గ్రౌండ్. వాడు కోర్టు ఆర్డర్ని అన్నింటినీ కూడా మిస్రిప్రెజెంట్ చేస్తూ వాళ్ళు కోర్టుని తప్పుదోవ పట్టిస్తూ తీసుకొచ్చే ఆర్డర్లే అనమాట. అంటే తీసుకునే ఆర్డర్ ఏమో చార్మినార్ దగ్గర తీసుకుంటాడు, గోల్కొండలో కడుతుంటాడు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇక్కడ లోతుకుంట ఇష్యూలో ఫర్ ఇన్స్టెన్స్ అతను తీసుకునేది లోతుకుంట 1 and 2 అని తీసుకుంటే, కడుతుంది వచ్చేసి అతను వర్క్ చేస్తుంది అమ్ముగూడ రాక్స్ అని 2.5 బిలియన్ ఇయర్ ఓల్డ్ రాక్స్ అనమాట. అంటే 2500 crores ఇయర్స్ కింద ఉన్న రాక్ ఫార్మేషన్స్. దాన్ని డిస్టర్బ్ చేస్తూ చెట్లను కొట్టేస్తూ చేస్తుంటే ఎన్వైరన్మెంట్లు మాకు ఇచ్చిన కంప్లైంట్ మీద వీ ప్లంజ్డ్ ఇంటూ యాక్షన్. సో నౌ వీఆర్ సేయింగ్, రూల్ ఆఫ్ లా వైలేట్ చేయట్లేదు మేము, వీఆర్ అప్హోల్డింగ్ ద రూల్ ఆఫ్ లా ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. సో వాట్ డస్ ఆర్టికల్ 21 సే? రైట్ టు లైఫ్. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దాంట్లో చేస్తూ, అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ మెనీ కేసెస్. మనకి ఫేమస్ ద MC మెహతా కేస్ వేర్ ఇట్ సేస్ దట్ పబ్లిక్ డాక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ చెప్తూ కూడా ఇవన్నీ చెప్తూ
ఆరోగ్యకరమైన అంటే ఒక ఎన్విరాన్మెంట్, ఆరోగ్యకరమైన ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ రైట్ టు లైఫ్ అనేది చాలా స్పష్టంగా చెప్పిందనమాట. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఆర్టికల్ 21 ఇట్ సెల్ఫ్. అట్లనే ఆర్టికల్ 48A డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 1976 42nd అమెండ్మెంట్ ద్వారా చేసిన దాంట్లో కూడా రాజ్యానికి ద స్టేట్ ఈజ్ ఎండోడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద వాటర్ బాడీస్ అండ్ ఇట్లా పార్క్స్, ఫారెస్ట్ ఇట్లా అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. అండ్ ఫండమెంటల్ డ్యూటీ ఉంది 51AG ఫండమెంటల్ డ్యూటీ, విచ్ వాస్ అగైన్ ఆల్సో ఇన్సర్టెడ్ త్రూ ద 76 అమెండ్మెంట్. సో 76 42nd అమెండ్మెంట్ 1976లో. సో దాంట్లో కూడా ఇట్ సేస్ దట్ సిటిజన్ ఈజ్ బౌండ్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్, వాటర్ బాడీస్ అంటే చాలా స్పష్టంగా ఉంది. అంటే రాజ్యాంగ స్ఫూర్తి మన వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయాలి, మన అడవుల్ని ప్రొటెక్ట్ చేయాలి, మన ఈ అన్నిటినీ చేయాలని రాజ్యాంగ స్ఫూర్తి లెటర్ అండ్ స్పిరిట్లో చెబుతుంది, రెండు కూడా చెబుతుంది. సో మేము ఇప్పుడు ఫాలో అవుతున్నది ఆ రాజ్యాంగ స్ఫూర్తి నుంచి ఉన్నటువంటి దాన్నే మేము ఫాలో అవుతున్నాం. నువ్వు వేరే షెడ్యూల్ చూపించి ఇక్కడికి వచ్చి కూర్చొని తప్పుదో పట్టించి చేస్తే కనుక అది మేము మాదని మేము ఎలా చెబుతున్నాము, రెండు విధాలుగా చెబుతున్నాం. ఈ ల్యాండ్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఆర్మీ వాళ్ళు డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్ డిఈఓ వాళ్ళు దే హ్యావ్ గివెన్ అస్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద GLR 243 అని ఇచ్చారు. కోఆర్డినేట్స్, రేఖాంశాలు, అక్షాంశాలు కూడా, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఇచ్చినారు. ఇచ్చి అది గ్రౌండ్ మీదకి వెళ్ళి మార్క్ చేస్తే స్పష్టంగా మాది మేమున్న ఏరియా మాకు తెలిసిపోతుంది. రెవెన్యూ వాళ్ళు రాతపూర్వకంగా రాసిచ్చారు, లోతుకుంటకిను ఈ GLR 243కి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చారు. అంటే అతను ఉండాల్సిన భూమి 3 కిలోమీటర్ల అవతల ఉంటుంది, నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నావు అనేది కూడా రాతపూర్వకంగా ఇచ్చారు. ఆర్మీ వాళ్ళు ఇచ్చిన డేటాతోటి, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన డేటాతోటి స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. ఆడ గుట్టలు ఉన్నాయి గ్రౌండ్లో, పెద్ద పెద్ద కొండలు, అది గుట్టలు ఎప్పుడో అమ్ముగూడ రాక్స్ అన్నింటినీ చేస్తూ, చెట్లను కొట్టేస్తూ, నెమళ్ళు అవి చచ్చిపోతూ ఇవన్నీ ఉంటే కనుక పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే అది ప్రొటెక్ట్ చేసినటువంటి మేము రూల్ ఆఫ్ లాని అప్హోల్డ్ చేస్తున్నట్ట, వైలేట్ చేస్తున్నట్ట అనేది దట్ ఈస్ వాట్ ఈస్ ద బేసిక్ కంటెన్షన్. I got the point. So, Yes, sir. The broader umbrella of the Supreme Court order ఒకటి ఉంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది. అవును సార్, సుప్రీంకోర్టు చెబుతుంది, రాజ్యాంగం చెబుతుంది, చట్టాలు చెబుతున్నాయి. మ్యానిపులేట్ చేసి ఎవరైతే కనుక తీసుకొచ్చి వాళ్ళు ఒక తప్పుడు రిపోర్ట్ ఏదో దాన్ని పెట్టుకుంటారు. ఇదే లోతుకుంట ఇష్యూలో తహసీల్దార్ వాజ్ సస్పెండెడ్ ఇన్ 2016 and Chief Secretary gives a directive in 2016 at the time to book criminal cases also. No, I agree. Because ఈ మాఫియా Yes sir. సాధారణమైన మాఫియా అయితే కాదు. అవును సార్. వెల్ ఎంట్రెంచ్డ్ మాఫియా విచ్ కెన్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ను మేనేజ్ చేయగలిగిన. అవును సార్. ఫైనాన్షియల్ స్టేక్స్ ఆర్ ఆల్సో వెరీ 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 హై. సో వీళ్ళను మోటుకోవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు యాజ్ ఎన్ ఆఫీసర్. అవును సార్, మీరు వర్క్డ్ అట్ ద హైయెస్ట్ లెవెల్, చీఫ్ సెక్రటరీగా చేశారు, CCLAగా కూడా యూ హ్యావ్ సీన్ ద ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్రొటెక్ట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ వాటర్ బాడీ ఆల్సో. క్రెడిట్ గోస్ టు యూ, దాంట్లో అంటే నాది కాదు సార్, ఇట్ క్రెడిట్ గోస్ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్సో టు ఎవ్రీబడి. అంటే నేనేది పూర్తి చేయలేదు, క్రెడిట్ గోస్ టు యూస్ పార్ట్ ఓన్లీ. అవును సార్, ఇట్ రియలీ గోస్ టు ది గవర్నమెంట్. చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఇన్ని పవర్స్ ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయరు. ఎందుకంటే ఎవరెన్ని మాటలు చెప్పినా కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి ల్యాండ్ అనేది చాలా కీ ఇష్యూ అవుతుంది. ఎన్కాష్ చేసుకొని చూస్తారే కానీ ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశం సాధారణంగా రాజకీయ ఎస్టాబ్లిష్మెంట్లో ఉండదు. అది సత్యం. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. That's true, but that's an exception. It's a good work that's going on. మీరు పూర్తిగా సక్సెస్ఫుల్ కావాలని, దీంట్లో ఇంకా 4 రోజులు అక్కడ ఉండాలని, దీనికి ఒక షేప్ ఇవ్వాలని, రెండోది ఈ చెరువులను పునరుద్ధరించడంతో ఎఫ్లూయెన్స్ రావకుండా కూడా చూడటం చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి let's hope you will give a model for the country, most important, because that's the most important thing. If హైదరాబాద్లో సక్సెస్ అయితే నేను చూస్తూ ఉంది ఇమ్మీడియట్లీ ఇట్ షుడ్ కమ్ ఇన్ బెంగళూరు. వస్తుంది సార్. ఈవెన్ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మన సువేందు అధికారి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దే హావ్ మేడ్ సమ్ ఎంక్వైరీస్ ఫ్రమ్ us. సో దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ కోల్కతా, అక్కడ కూడా తీసుకురావాలని, ముంబైలో రావాలని, బెంగళూరులో కూడా కావాలని, ఇట్లా రకరకాల చోట్ల డిమాండ్స్ ఉన్నాయి. సో పాన్ ఇండియాలో కూడా ఇటువంటి సంస్థలు అవసరం వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, నేను మొదట్లోనే మెన్షన్ చేసినప్పుడు ఈ కేసెస్ను ఎదుర్కోవటంలో కోఆర్డినేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కోఆర్డినేటింగ్ బాడీ ఒకటి ఉండి దానికి ఫుల్ పవర్స్ ఉంటే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకో చిన్న విషయం నాకు ఈరోజే తెలిసింది, ఇంతమంది తెలియదు. ఇంత రంగనాథ్ గారు నన్ను ట్రైన్ చేసిన RDO గారి కొడుకు సుబ్బయ్య గారని వరంగల్లో
నేను అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్గా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఆర్డీఓగా ఉండేవాడు. వాళ్ళ ఇంటికి పోతూ ఉండేవాడు. ఆయనతో తిరిగి నేను ట్రైనింగ్ అంతా పూర్తయినా. ఇప్పుడు ఆయన చెప్పిన దాకా నాకు ఫలానా వాడని తెలియదు. 90 ఏళ్ల వయసులో వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రంగనాథ్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫాదర్ మిస్టర్ సుబ్బయ్య గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.